హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈ రోజు మనము ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ మరియు ప్రీవియస్ క్వశ్చన్స్ని వీటిలో యాడ్ చేసి మీకైతే అందచేయడం జరుగుతుందండి. ప్రతిరోజు ఉదయము 10:30 ఒక మోడల్ పేపర్, ఈవినింగ్ 5:30కి ఒక మోడల్ పేపర్ అందచేయడానికైతే మీకు ట్రై చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా? సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి ఫ్యాక్టరీని ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ఏర్పాటు చేసింది? ఓకేనా. మరి 1498వ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వాస్కోడిగామా తన యొక్క రచనల్లో భారతదేశం యొక్క గొప్పదనాన్ని, సిరి సంపదనల గురించి వ్రాయడంతో మరి బ్రిటిష్ వారు వలసలైతే ప్రారంభించడం జరిగిందండి. 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశంలో స్టార్ట్ చేయడము జరిగింది. మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి ఫ్యాక్టరీని ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ప్రారంభించిందంటే జహంగీర్. ఓకేనా, జహంగీర్. అంతకుముందు షాజహాన్ మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నప్పుడు, కలకత్తాలో ఉన్నప్పుడు షాజహాన్ దగ్గరికి ఒప్పందం కోసం వస్తే బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన వ్యక్తి షాజహాన్ అండి. ఓకేనా. తర్వాత జహంగీర్ మళ్ళీ వీరికైతే పర్మిషన్ ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. రౌలత్ చట్టము ఆమోదం పొందినప్పుడు భారత వైస్రాయ్ ఎవరు? రౌలత్ చట్టం ఎప్పుడు వచ్చిందండి? 1919వ సంవత్సరంలో రావడము జరిగింది. దీన్ని మన భారతీయులు నల్ల చట్టంగా కూడా పేర్కొనడము జరిగింది. మరి ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరండి? వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ చెమ్స్ఫర్డ్ అండి. ఓకే, చెమ్స్ఫర్డ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. క్రింది వారిలో పోష్ ప్రకాష్ వార్తాపత్రికను ప్రారంభించిన వారెవరు? పోష్ ప్రకాష్ వార్తాపత్రికను ప్రారంభించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. ఓకేనా. వితంతు పునర్వివాహాల కోసం భారతదేశంలో పాటుపడ్డటువంటి వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి యొక్క పోష్ ప్రకాష్ పత్రికను ప్రారంభించడం అయితే జరిగింది. మరి భారతదేశంలో వేదాలకు తిరిగి రండి అని చెప్పిన వ్యక్తి దయానంద సరస్వతి అండి. ఓకేనా. వేదాలకు తిరిగి రండి అని చెప్పేసి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారండి. ఓకేనా. తబ్లిక్ పద్ధతిలో మరి హిందువులు ముస్లింలుగా మత మార్పిడి చెందిన తర్వాత దయానంద సరస్వతి గారు ఏం చేశారంటే శుద్ధి ఉద్యమం పేరుతో వారందరినీ తిరిగి సొంత మతంలో, అంటే హిందూ మతంలోకి తీసుకురావడానికి ట్రై చేసిన వ్యక్తి. ఓకే, ఇద్దరు ఇట్లో కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో దండి సత్యాగ్రహంలో ప్రారంభమైన ఉద్యమము ఏది? దండి సత్యాగ్రహములో ఏం ఉద్యమం ప్రారంభమైందండి? ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ 3, శాసనోల్లంఘన ఉద్యమము. 1930 మార్చి 12వ తారీఖున మరి శాసనోల్లంఘన ఉద్యమం అయితే ప్రారంభం అవుతుంది. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. సో మరి శాసనోల్లంఘన ఉద్యమము ఎందుకు ప్రారంభమవుతుందంటే బ్రిటిష్ వారు ఉప్పు పైన పన్ను విధించడంతో మేము ఉప్పు పైన పన్ను కట్టేదే లేదు అనేటువంటి అంశం పైన గాంధీజీ గారి నేతృత్వంలో ఓకేనా ఈ ఉద్యమం అయితే ప్రారంభమవుతుంది. అఫ్కోర్స్ హోమ్ రూల్ ఉద్యమం అంటే అందరికీ తెలుసు కదండి, 1905లో ప్రారంభమవుతుంది. సహాయ నిరాకరణ ఉద్యమము 1921-22 ఆ టైంలో అయితే ప్రారంభమవుతుంది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో అయితే ప్రారంభమవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే జరుగుతాయి స్వతంత్ర ఉద్యమంలో భాగంగా. నెక్స్ట్ వన్. క్రింద పేర్కొన్న గాంధేయవాదులలో వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు ఎవరు? గాంధేయవాదులలో వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3, జేబి కృపలాని గారు. జేబి కృపలాని గారు ఈజ్ ఎ టీచర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 19వ శతాబ్దంలో జాతీయోద్యమంలో ప్రధానంగా పాల్గొన్న వర్గం ఏది? ఎవరు పాల్గొన్నారండి 19వ శతాబ్దంలో జాతీయోద్యమంలో? ఆన్సర్ ఆప్షన్ 3, విద్యావంతులైనటువంటి మధ్యతరగతి ప్రజలు మరి జాతీయోద్యమంలో పాల్గొనడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్.
క్రింది వారిలో ఏ ఇద్దరు జాతీయోద్యమ కాలంలో ఒకే దృక్పథాన్ని కలిగి ఉన్నారు? క్రింది వారిలో ఏ ఇద్దరు జాతీయోద్యమ కాలంలో ఒకే దృక్పథాన్ని కలిగి ఉన్నారు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3 చిత్తరంజన్ దాస్ మరియు నెహ్రూ. వీరిద్దరు కూడా ఒకే రకమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడం అయితే జరిగింది. ఓకేనా? చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ అండి. ఇక్కడ వీరిద్దరు కలిసి ఆ, ప్రత్యేకంగా మాకు కూడా నియోజకవర్గాలు కావాలి, మాకు కూడా పదవి అనేది కావాలి అనేటువంటి ఉద్దేశంతో, రాజకీయంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కలవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ పర్సన్ వీరిద్దరు కూడా. నెక్స్ట్ వన్, ఇండియాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని వేవెల్ నెహ్రూని ఆహ్వానించిన రోజు ఏంటి? దీన్నే వేవెల్ ప్రణాళిక అంటారండి. ఇండియాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని వేవెల్ నెహ్రూని ఆహ్వానించిన రోజు. ఆన్సర్ ఆప్షన్ 2 అంటే ఆగస్ట్ 6, 1946లో వేవెల్ ప్రణాళిక అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తాము. నెక్స్ట్ వన్, సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ 1 కాసర్గఢ్లో ఉంది. ఎక్కడండి? కాసర్గఢ్. నెక్స్ట్ వన్ చూద్దాం. అగ్నిపర్వతాల అధ్యయనంకు ఉపయోగపడు రోబోట్ ఏది? క్రింది వాటిలో అగ్నిపర్వతాల అధ్యయనంకు ఏంటండి అది? ఆప్షన్ 1 డాంటే 2 అనేటువంటి రోబోట్ను రూపొందించి అగ్నిపర్వతాలపైన అధ్యయనం చేయడానికి ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, వాతావరణంలోని కొన్ని భాగాలలో ఉపరితల వాయు వ్యవస్థ లోపల అత్యధిక వేగంతో ఉండుటను ఏమంటారు? వాతావరణంలోని కొన్ని భాగాల్లో ఉపరితల వాయు వ్యవస్థ లోపల అత్యధిక వేగం ఉంటుందండి. దాన్ని మరి ఏమంటారు అలా ఉంటుందని? ఆప్షన్ 3 అండి జెట్ స్ట్రీమ్స్ అనే పేరుతో పిలుస్తామండి. ఓకే, జెట్ ప్రవాహాలు లేదా జెట్ స్ట్రీమ్స్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, లక్షద్వీపులను మాల్దీవులను వేరు చేస్తున్న ఛానల్ ఏది? లక్షద్వీపులను మాల్దీవులను వేరు చేస్తున్న ఛానల్ లేదా జలసంధి. ఓకే, ఏంటండి అది? 12వది. ఆన్సర్ ఆప్షన్ 1 8 డిగ్రీల ఛానల్ అంటారండి దీన్ని. మాల్దీవులను మరియు లక్షద్వీపులను వేరు చేస్తుంది. భారతదేశ పటం గిట్లా చూసినట్లయితే లక్షద్వీపులు ఈ ప్రాంతంలో ఉంటాయండి. దానికి దగ్గరలోనే మాల్దీవులు కూడా ఉంటాయి. రెండింటిని వేరు చేసేటువంటి ఛానలే 8 డిగ్రీ ఛానల్. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరికానిది ఏంటి? ఖాదర్ కొత్త ఒండ్రి మట్టి నేలలు, బంగర్ కొత్త ఒండ్రు మట్టి నేలలు. నెక్స్ట్ టెరాయ్ బృహత్ మైదానంలో చిత్తడి నేలలు, భాబర్ శివాలిక్ శ్రేణుల మధ్య పాదాల వెంట ఉన్న గులకరాళ్లతో కూడిన సచింద్ర ప్రాంతము. సరికానిది ఏంటండి? 13వది ఆప్షన్ 2 అండి. ఓకేనా, బంగర్ అనేది కొత్త ఒండ్రు మట్టి నేలలు అనేది తప్పండి. ఓకేనా, కొత్తది కాదు, ఇది పురాతనమైనది. బంగర్ అనేది పురాతనమైనటువంటి ఒండ్రు మట్టి నేలలుగా మనం చెప్పుకోవచ్చు. ఖాదర్ అనేది కొత్త మట్టి నేలలు కరెక్ట్. టెరాయ్ అనేది బృహత్ మైదానంలో చిత్తడి నేలలు కరెక్ట్. శివాలిక్ అనేది బాబర్ అనేది శివాలిక్ శ్రేణుల పాదాల వెంట ఉన్న గులకరాళ్లతో కూడిన సచింద్ర ప్రాంతంగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ రంగానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి? భారతదేశంలో ఏ రంగానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన ఆకురాల్చే అడవులు చాలా ఎక్కువగా ఆక్రమించున్నాయండి మన దేశంలో. అంటే అన్ని రకాలు ఉంటాయి. ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతతహరితాలు ఉంటాయి. ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన ఆకురాల్చే అడవులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు కూడా ఉంటాయి. ఓకేనా, బట్ ఎక్కువగా ఉండేది డామినేటెడ్గా ఉండేది ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన ఆకురాల్చే అడవులే ఎక్కువ అండి. ఈ ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన ఆకురాల్చే అడవుల్లోనే చాలా పొడవైన చెట్లు అయితే పెరుగుతాయి. మనకు తెలిసినటువంటి ఎర్రచందనం చెట్లు, గంధం చెట్లు కూడా ఈ అడవుల్లోనే పెరుగుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రారంభించిన స్థలం. భారతదేశంలో
హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి మొట్టమొదటిది. ఎక్కడండి? 15వ ఆప్షన్ 1 శివ సముద్రం పైన ప్రారంభించడం జరిగింది కర్ణాటకలో. ఓకేనా? శివ సముద్రము కర్ణాటకలో ప్రారంభించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. ఈ హీరాకుడ్ అంటే ఏంటండి? భారతదేశంలో అతి పొడవైనటువంటి ఆనకట్ట అండి హీరాకుడ్. ఎక్కడ ఉంటుంది? ఒడిశాలో ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ ఈ పాపనాశనం కూడా మనకు వార్తల్లో కనిపించిందండి ఇటీవల వార్తల్లో. ఈ లోనవాలా అనేది ప్రముఖ వేసవి విడిది కేంద్రాలు, ఇవి రెండు కూడా. ఓకేనా? ఇంపార్టెంట్. మాచ్కండ్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మాచ్కండ్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ని. ఆన్సర్ ఆప్షన్ 1 అండి 1955లో ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. 2011 జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. 2011లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి మేఘాలయ. 2011లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మేఘాలయ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నీతి ఆయోగ్లోని 3వ ఉపసంఘము దేనికి సంబంధించింది? నీతి ఆయోగ్ అంటే అందరికీ తెలుసు కదండి. మనకి ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది ఒక థింక్ ట్యాంక్ అండి. ఓకేనా? సలహా సంఘంగా దీన్ని మనము చూస్తాము. రాజ్యాంగబద్ధమైనది కాదండి. భారత రాజ్యాంగంలో ఎక్కడ ప్రణాళిక సంఘం గురించి కానీ నీతి ఆయోగ్ గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయబడి ఉండదు. ఓకే, మరి నీతి ఆయోగ్లోని 3వ ఉపసంఘం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 స్వచ్ఛ భారత్ మిషన్ అండి. స్వచ్ఛ భారత్ మిషన్. ఇంపార్టెంట్. 12వ పంచవర్ష ప్రణాళికలో తయారీ రంగ వృద్ధి రేటు లక్ష్యం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 10%గా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, లోటు ద్రవ్య విధానం ఆర్థికాభివృద్ధి సాధనకు ఉత్పత్తి ఉద్యోగితా స్థాయిలను పెంచడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపినవారు. లోటు ద్రవ్య విధానము ఆర్థికాభివృద్ధి సాధనకు ఉత్పత్తి ఉద్యోగితా స్థాయిలను పెంచడానికి ఒక సాధనంగా ఉంటుందని చెప్పిన వ్యక్తి. ఆప్షన్ 3 అండి జేమ్ కీన్స్ అండి. ప్రముఖ ఆర్థికవేత్త జేమ్ కీన్స్. నెక్స్ట్, 1921లో ప్రత్యేక రైల్వే బడ్జెట్ సిఫారసు చేసిన కమిటీ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. 1921లో ప్రత్యేక రైల్వే బడ్జెట్ను సిఫారసు చేసిన కమిటీ ఆక్వర్త్ కమిటీ అండి. ఓకే, ఆక్వర్త్ కమిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ విధానమును అమలుపరిచిన ప్రణాళిక ఏది? సరళీకరణ, లిబరలైజేషన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 8వ పంచవర్ష ప్రణాళిక టైంలో ఇదైతే జరిగింది. 1991 టైంలో పివి నరసింహారావు గారు ఉన్న టైంలో ఎల్పిజి అనేటువంటి మూడింటిని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఇందులోదే మొదటిది లిబరలైజేషన్ అంటే సరళీకరణ విధానాలు. 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పివి గారు ఉన్నప్పుడు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక తీర్మానం ఏది? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ మరియు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ రెండు కలిపి ఉంటాయండి మన దేశంలో. ఓకేనా? మరి దీనికి పునాది వేసినటువంటి పారిశ్రామిక తీర్మానం ఏంటండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2 1948 పారిశ్రామిక తీర్మానం దీనికి ఆధారంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగ రచనా కాలంలో వేయబడిన కమిటీ ఏది? ఓకే, కమిటీల సంఖ్య ఎన్ని కమిటీలు వేశారండి భారత రాజ్యాంగ రచనా కాలంలో? 24. ఆన్సర్ ఆప్షన్ 1 13 కమిటీలు అయితే వేయడము జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో రాజ్యాధికారానికి మూలమేంటి? భారతదేశంలో రాజ్యాధికారానికి మూలము ఏంటండి? ప్రజలే అండి. రాజ్యాధికారానికి మూలం ఎవరు? ప్రజలే అన్నిటికీ మూలం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్యము. కాబట్టి ప్రజలే రాజ్యాధికారానికి మూలం. అంటే ప్రజల నుంచి ఎన్నుకోబడిన వ్యక్తియే ప్రధానిగా ఉంటారు, రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరుగుతుంది,
ఓకేనా. కాబట్టి భారతదేశంలో రాజ్యాధికారానికి మూలము ప్రజలు అనేది మనము గుర్తుంచుకోవాలి. ఓకే. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో సరైన జత ఏది? క్రింది వానిలో సరైన జత. యునైటెడ్ నేషన్స్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ యాక్ట్ 1947, జెనీవా కన్వెన్షన్ యాక్ట్ 1960, యాంటీ హైజాకింగ్ యాక్ట్ 1982. సరైన జత ఏంటండి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. నేరం శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు నిబంధన 20, వ్యక్తిగత ప్రాణానికి స్వేచ్ఛకు రక్షణ నిబంధన 21, నిగ్రహణ నిర్బంధం నుంచి రక్షణ 22. సరైనవి ఏంటండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులండి ఇవన్నీ కూడా. ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఉంటాయి. 3వ భాగంలో అత్యంత కీలకమైనది ఏంటి అంటే వ్యక్తిగత ప్రాణానికి స్వేచ్ఛ, జీవించే హక్కు అండి. ఆర్టికల్ నెంబర్ 21. అతి చిన్నది మరి జపాన్ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నామండి దీన్ని. జపాన్ రాజ్యాంగం నుండి. ఓకే. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానిది. 1975-20. 1975లో 20 సూత్రాల కార్యక్రమం ఇందిరాగాంధీ గారు అమలు చేస్తారండి ఇది. 1971లో రాజాభరణాల రద్దు. 1969లో బ్యాంకుల జాతీకరణ. 1927లో సైమన్ కమిషన్. క్రింది వాటిలో సరికానిది ఏంటండి? 28వది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. రాజాభరణాల రద్దు 71 అనేది తప్పండి. మిగతావన్నీ కూడా సరైనవిగా మనం చెప్పుకోవచ్చు. బ్యాంకుల జాతీకరణ మొదటిసారిగా 14 బ్యాంకులను ఇందిరాగాంధీ గారి టైంలోనే మొదటిసారిగా 1969లో చేయడం అయితే జరుగుతుందండి. ఆఫ్కోర్స్ సైమన్ కమిషన్ మనందరికీ తెలిసిందే. 1927లో వేయడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. నెక్స్ట్ వన్. 108వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? 108వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పంచాయతీలకు సంబంధించినదిగా మనమైతే గుర్తుంచుకోవాలి. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలను 3 నాళ్ల ముచ్చటగా అభివర్ణించిన వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలను 3 నాళ్ల ముచ్చటగా అభివర్ణించిన వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. అశ్విని కుమార్ దత్. అశ్విని కుమార్ దత్ 1885లో ఏర్పాటు చేసిన భారత జాతీయ కాంగ్రెస్ మరి మొదటగా దీన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయలేదండి. అంటే చెప్పారు వారికి, మీకు ఎలాంటి వ్యతిరేకంగా ఉండము, జస్ట్ మా యొక్క విన్నపాలను దీని ద్వారా చెప్పుకుంటామంతే తప్ప అని చెప్పేసి చెప్పడంతో దీనికి ఓకే చెప్పారండి. ఏవో హ్యూమ్ అనేటువంటి బ్రిటిష్ వారు దీనికి ఏర్పాటు చేయడానికి ప్రధాన పాత్ర పోషించడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఏ దేశంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో క్రికెట్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఆసియా ఖండపు వెలుగు అని ఎవరిని పిలుస్తామండి? ఆప్షన్ 1 అండి. గౌతమ బుద్ధుడికి ఈ పేరు కలదు. నెక్స్ట్ వన్. భారతదేశంలో అత్యధిక అడవులు కలిగిన రాష్ట్రము ఎక్కడ ఉంటాయండి? మధ్యప్రదేశ్లో అత్యధికంగా అడవులు ఉంటాయండి. ఓకేనా. టైగర్ స్టేట్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తాము. విస్తీర్ణ పరంగా 2వ అతిపెద్ద రాష్ట్రము. ఓకే, గుర్తుంచుకోవాలి. మరి అడవులే లేనటువంటి రాష్ట్రం ఏంటి అంటే హర్యానా అండి. హర్యానాలో అసలు అడవులే ఉండవండి. ఓకేనా, నిల్. ఎందుకంటే ఆక్రమణలు బాగా ఉన్నాయి అక్కడ. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. B6 విటమిన్ పైరిడాక్సిన్ అని యాంటీ ఎనీమియా విటమిన్ అంటారు. సోబ్నం బులిజం
అనగా నిద్రలో లేచి నడవడం. విటమిన్ ఈని టోకోఫెరాల్ అని, బ్యూటీ విటమిన్ అని, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని అంటారు. మరి క్రింది వాటిలో సరైనది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. B6 విటమిన్ ఏమంటారండి? పైరిడాక్సిన్. యాంటీ ఎనీమియా విటమిన్ అంటారు. నెక్స్ట్ సోమ్నాంబులిజం అనగా నిద్రలో లేచి నడవడం. విటమిన్ ఈ అనేది టోకోఫెరల్, దీన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. యాంటీ స్టెరిలిటీ విటమిన్ అండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, క్షీరదాలలో లాలాజల గ్రంథులు క్రింది ఏ భాగంలో ఉంటాయి? క్షీరదాలలో లాలాజల గ్రంథులు, మనం కూడా ఒక క్షీరదమే అండి. ఓకేనా, మానవులంతా కూడా క్షీరదాలే. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఆస్య కుహరములో ఉంటాయండి. ఆస్య కుహరములో, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. రేడియోధార్మిక కిరణాల ప్రభావానికి మొదట గురయ్యే భాగం ఏంటి? రేడియోధార్మిక కిరణాలకు త్వరగా ఎఫెక్ట్ అయ్యేటువంటి భాగము. ఆప్షన్ 1 ఊపిరితిత్తులపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్, కుంకుమ పువ్వు క్రోకస్ సటాయివంలో ఆర్థికంగా ఉపయోగపడేటువంటి భాగము. కుంకుమ పువ్వులో ఏ భాగాన్ని ఉపయోగిస్తారండి? 37వ ఆప్షన్ 3 అండి, కీలాగ్రము. కీలాగ్రాన్ని ఉపయోగించడము జరుగుతుంది. పువ్వు ఉంటుంది కదండి, ఇలా పువ్వు ఇలా ఉన్నట్లయితే ఇలా ఉంటాయి కదా కీలాగ్రాలు, వీటిని ఉపయోగిస్తారండి. ఓకే, వీటిని కీలాగ్ర అంటారు. వీటిని ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకేనా, మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. కుంకుమ పువ్వుని మన భారతదేశంలో కేవలం ఒకే ఒక రాష్ట్రంలో పండిస్తారండి. ఆ రాష్ట్రం పేరేంటి? కుంకుమ పువ్వును పండించేటువంటి రాష్ట్రం. కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీకు తెలియకపోతే కుంకుమ పువ్వు అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్, ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండుటకు గల కారణం ఏంటి? 38 ఆప్షన్ 2 అండి, పౌనపుణ్యం ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేప్ పైన ఫెర్రిక్ ఆక్సైడ్ అంటే ఐరన్ ఆక్సైడ్ను పూత పూస్తారు. నెక్స్ట్, జియోమాగ్నెటిక్ ఈక్వేటర్ భారత దక్షిణాగ్రమునకు దగ్గరగా వెలుచున్నది. అత్యధిక ఆవేశపూరిత కణాలను సౌర గాలులు నివారించే భూ అయస్కాంత క్షేత్రాన్ని మ్యాగ్నెటోస్పియర్ అంటారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే అన్నీ కూడా సరైనవండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, ఉన్ని దుస్తులు శీతాకాలంలో ధరించుటకు గల ప్రధాన కారణం ఏంటి? ఉన్ని దుస్తులను ఎందుకు ధరిస్తామండి? ఆప్షన్ 2, గాలిని ఉష్ణాన్ని బంధిస్తాయి కాబట్టి. ఓకేనా, వెచ్చగా ఉంటాయి మనకి. ఓకే, క్రింది వాటిలో దేనిని పేలుడు పదార్థంగా ఉపయోగిస్తారు? పేలుడు పదార్థంగా ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్, మెర్క్యూరిక్ యాసిడ్, నైట్రోగ్లిజరిన్, గ్రాఫైట్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నైట్రోగ్లిజరిన్ని పేలుడు పదార్థముగా ఉపయోగిస్తాం. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ లోహం తక్కువ విద్యుత్ వాహకతను కలిగి ఉండును? క్రింది వానిలో ఏ లోహం తక్కువ విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది? 42వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సిలీనియం అనేదండి. సిలీనియం తక్కువ విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధి ఏమొస్తుందండి? ఎముకల్లో బలహీనత అయితే రావడము జరుగుతుందండి. ఎముకల్లో బలహీనత కీళ్ళు, దీన్నే ఫ్లోరోసిస్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్, తొలి అంతర్జాతీయ జిప్ లైన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? తొలి అంతర్జాతీయ జిప్ లైన్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాల మధ్య. నెక్స్ట్ వన్, డోస్ మెచే ఉత్సవాలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? డోస్ మెచే అనేటువంటి ఒక ప్రత్యేక సాంప్రదాయ ఉత్సవాలనండి ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 2, జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, భారత్లో పర్వతాలపై తొలి సైకిల్ మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? భారత్లో పర్వతాలపై తొలి సైకిల్ మార్గాన్ని ఆప్షన్ 1 డార్జిలింగ్. ఎక్కడండి? డార్జిలింగ్ అనే ప్లేస్లో. నెక్స్ట్, దేశంలో తొలి హెలీపోర్ట్ ఎక్కడ ప్రారంభించారు? హెలీపోర్ట్ 47వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఆసియాలోనే అత్యుత్తమ బీచ్గా గుర్తింపు పొందిన భారతీయ బీచ్ క్రింది వాటిలో ఏది? 48 ఆన్సర్ ఆప్షన్ 4 అండి,
రాధానగర్ బీచ్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. రాధానగర్ బీచ్ ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీచ్గా ప్రసిద్ధి. వేటిని అండి, ఇక్కడ కాలుష్యం లేకుండా, ప్లాస్టిక్ అనేది లేకుండా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్. దేశంలోనే తొలి నీటి సొరంగ మార్గం ఎక్కడ నిర్మితం అవుతుంది? నీటి సొరంగ మార్గము. ఆప్షన్ 1 కోల్కతా. నెక్స్ట్. సర్దార్ వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళ ఐపీఎస్ ఎవరు? ఎవరు బాధ్యతలు నిర్వహించారండి? ఆన్సర్ ఆప్షన్ 2 అరుణ బహుగుణ అండి. ఎవరండి? అరుణ బహుగుణ గారు మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్గా డీజీగా బాధ్యతలు నిర్వహించారు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మోడల్ పేపర్ నంబర్ 13. ఓకే, సో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఉదయం 10:30 ఉంటుందండి, అండ్ 5:30 మరొకటి ఉంటుంది. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి అప్డేట్స్ మీకైతే అందుతాయి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, కోర్స్ తీసుకోవాలనుకుంటే యాప్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.